అంత్య దినాల్లో మనుషుల యొక్క భక్తి క్షీణించిపోతూ వస్తుంది. ఎంత మంచి సేవకులైనా, ఎంత మంచి భక్తిపరులైనా అపవాది ఏదో ఒక ప్రలోభం చూపించి వారిని మరలా వెనక్కి లాగేసి మరలా భక్తి శూన్యంగా చేసే ఆ పరిస్థితులు వస్తాయి. ఇలా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మనం చూస్తే చాలామందిని అపవాది ఇట్లాగా వెనక్కి లాగుతూ వచ్చాడు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అపవాది మూడు తంత్రాలు ఉపయోగిస్తూ ఉంటాడు. లేదా మూడు శోధనలు, గట్టి శోధనలు. ఎట్లాంటివి అంటున్నా, 3 రకాలైన శోధనలు మాత్రమే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద అపవాది ప్రయోగిస్తూ ఉంటాడు. మొట్టమొదటి శోధన దేన్నంటే ఆహారం విషయంలో శోధిస్తాడు. మొట్టమొదటి శోధన దేని గురించి? ఆహారం గురించి, తిండి గురించి. ఎవరైతే తిండికి బాగా ఆశపడుతూ ఉంటారో, తిండికి బాగా ఆత్రపడుతూ ఉంటారో అట్లాంటి వాళ్ళు సైతాను చేతిలో తొందరగా చిక్కుకొని పోతారు. మీకు అర్థమైందండి ఈ మాట? ఎవరైతే తిండి విషయంలో బాగా ఆత్రపడతా ఉంటారో, మంచి తిండి ఉండాలి, మాంసం అని కానీ, బిర్యానీ అని కానీ, చికెన్లు అని కానీ, వీటి గురించి బాగా ఆలోచించి ఇవి ఉంటే నాకు చాలు, ఇవి ఉంటే తొందరగా బతికేస్తాం, ఇది ఉంటే నేను వస్తా లేకపోతే రాను, ఇట్లాగా ఎవరైతే తిండికి బాగా ఆశపడుతూ ఉంటారో అట్లాంటి వాళ్ళు తొందరగా అపవాది యొక్క ఊరిలో చిక్కుకొని పోతూ ఉంటారు. మొట్టమొదటిగా మనం బైబిల్లో చూస్తే దేవుడు అవ్వను ఆదామును శోధించింది మొట్టమొదటిగా ఈ ఆహార విషయంలోనే. వీళ్ళు అక్కడే చిక్కుకొని పోయారు. దేవుడు దాన్ని తినొద్దు అన్నాడు. ఈ లోపల అపవాది వచ్చి నిజంగా తింటే ఎంత బాగుంటుందో తెలుసా, అసలు మీరు ఎట్లా ఉంటారో తెలుసా, దేవదూతలాగా ఉంటారు అనగానే ప్రలోభానికి గురయ్యారు. ఈ తిని చూస్తే పోలా అని అనుకున్నారు. తిండి విషయంలో అక్కడ శోధించబడ్డారు. అక్కడి నుంచి పతనమైపోయారు. ఆ విధంగా మొట్టమొదటి ఆదాము తిండి విషయంలో శోధించబడ్డాడు, అక్కడ పడిపోయాడు. ఆ ఆదాము వల్ల లోకమంతటికి శాపం వచ్చేసింది. అదే ఫార్ములాని మళ్ళీ యేసు ప్రభు మీద కూడా అప్లై చేశాడు అపవాది. యేసు ప్రభు 40 రోజులు అరణ్యంలోకి వెళ్ళి 40 పగళ్ళు 40 రాత్రులు ఆయన ప్రార్థనలో గడిపిన తర్వాత అపవాది అప్పుడు వచ్చాడు. వచ్చి ఈ రాళ్ళు రొట్టెలయ్యేలాగా మార్చేసి తిని నీ ఆకలి తీర్చుకో అన్నాడు. అక్కడ కూడా యేసు ప్రభుని ఆహారం దగ్గరే శోధించటం ప్రారంభించాడు. యేసు ప్రభు ఆదాములాగా లొంగిపోలేదు. మీకు అర్థమవుతుందండి? యేసు ప్రభు శోధించబడిన ఆ స్థలం, తర్వాత ఆదాము శోధించబడిన ఆ స్థలం 2 వేరే. ఒక మాటలో చెప్పాలంటే ఆదాము ఉన్న ప్రదేశం ఎట్లాంటిది? ఏదైనా తోట, చక్కగా ఉంది, ఏ ఇబ్బంది లేదు. మరి యేసు ప్రభు శోధించబడిన స్థలం అరణ్యం. అక్కడ అయినా సరే ఆదాము ఏం చేశాడు? శోధనకు లొంగిపోయాడు. ఆ వద్దు అన్నదాన్ని తిన్నాడు, పాపం చేశాడు. ఈ లోకమంతటికి శాపానికి రావడానికి కారకుడయ్యాడు. అదే శోధన అపవాది యేసు ప్రభు దగ్గర కూడా అప్లై చేశాడు. కానీ ఆదాములాగా చక్కగా ఉన్న తోటలో కాదు ఇది, అరణ్యంలో. అంటే విషసర్పాలు ఇవన్నీ ఉన్న అరణ్యంలో శోధించబడ్డాడు. అయినా సరే యేసు ప్రభు ఆ శోధనకు లొంగిపోలేదు. ఇంకొకటి, ఆదాము శోధించబడ్డప్పుడు బాగా ఆకలిగా ఏమైనా ఉన్నట్లుందా? ఏమీ లేదు. మీకు అర్థమైందండి? ఆదాము శోధించబడ్డాడు ఏదైనా తోటలో, కానీ ఆదాము అవ్వలు ఆ సమయంలో బాగా ఆకలిగా ఉండి ఆ పండు తిన్నారా ఏంటి? కాదు, ఆకలి కాదు, తినాలి అనుకున్నారు, తిన్నారు. కానీ ఇక్కడ యేసు ప్రభు విషయంలో చూస్తే యేసు ప్రభువుకి బాగా ఆకలిగానే ఉంది. 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఆకలి ఉంటుందా లేదా? అయినా సరే యేసు ప్రభు ఆ శోధనకు లొంగిపోలేదు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు బాగా ఆకలిగా ఉన్నప్పుడే ముందు శోధన తీసుకొచ్చి పెడతాడు. బాగా ఆకలిగా ఉంది, అపవిత్రమైన ఆహారం నీ ముందు తీసుకొచ్చి పెడతాడు.
లేదు దేవుడు వద్దు అన్నదాన్ని తీసుకొచ్చి నీ ముందు పెడతాడు. అప్పుడు నువ్వు ఎట్లా ఉన్నావు? ఇది శోధన లాంటిది. దానియేలు దగ్గర చూస్తే, ఎవరి దగ్గర? దానియేలు దగ్గర చూస్తే, దానియేలు ఎట్లా వచ్చాడు ఆ దేశానికి? చెరగా వచ్చాడు, బానిసగా వచ్చాడు. ఆకలిగా ఉంటుంది బానిసలకి, చాలా ఆకలి ఉంటుంది. ఆ సమయంలో వాళ్ళకి రాజు భుజించే భోజనం, రాజు పానం చేసే ద్రాక్ష రసం ముందు పెట్టారు తినమని. అందరూ ఆబగా వెళ్ళి తింటున్నారు. కానీ దానియేలు మాత్రం ఏమన్నాడంటే, అయ్యా, రాజు భుజించే భోజనం నాకొద్దు, రాజు పానం చేసే ద్రాక్ష రసం నాకొద్దు, దానికి బదులుగా నాకు శాకాహారం ఇప్పించండి, కూరగాయల భోజనం పెట్టండి, ద్రాక్ష రసానికి బదులుగా నాకు నీళ్ళు ఇవ్వండి చాలు అన్నాడు. చూడండి, ఇక్కడ కూడా దానియేలు శోధించబడ్డాడు. అవునా కాదా? ఆకలిగా ఉన్న సమయంలో, మామూలు సమయం కూడా కాదు అది, బానిసలుగా వచ్చారు. ఆ రోజుల్లో బానిసలకు ఆహారం పెట్టడమే చాలా ఎక్కువ, కఠినంగా పెట్టేవాళ్ళు, అసలు ఉండి లేనట్లుగా ఆహారం ఇచ్చేవాళ్ళు. అట్లాంటి కడుపు కాలుతూ ఉన్న ఆ సమయంలో కూడా దానియేలు ఏం చేశాడు? తన ముందున్న పంచభక్ష పరవాణాల కంటే కూడా శాకాహారమే ఉంటే మంచిది అనుకున్నాడు. ఆ విధంగా దానియేలు కూడా ఆహారం విషయంలో శోధించబడ్డాడు. కానీ లొంగిపోయాడా? లొంగిపోలేదు. దేవుని కోసం నిలబడ్డాడు. ఇట్లాగా చరిత్రలో మనం చూసుకుంటే, బైబిల్లో మనం చూసుకుంటే, ఎవరైతే ఆహారం విషయంలో వెంటనే లొంగిపోయారో వాళ్ళు తొందరగా శోధనలోనికి వెళ్ళిపోయారు, అపవాది చేతికి చిక్కబడ్డారు. ఇస్సాకును మనం చూస్తే, ఇస్సాకు వృద్ధాప్యం మందు ఉన్నప్పుడు మంద దృష్టి కలిగింది, కళ్ళు సరిగ్గా కనపడలేదు. ఆ కనపడనప్పుడు ఆహారం మీద ఎందుకు ఆయనకు అంత ఆశ? పెద్దోడిని దీవించాలనుకున్నాడు, ఇచ్చేయచ్చు కదా దీవెనలు, ఇవ్వలా. పిలిచి, అరే, నేను చనిపోబోతున్నాను, దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదాలు ఉన్నాయి, నీకు ఇస్తాను అవి, కానీ నువ్వు మాత్రం ఏం చేయాలి? అడవికి పోయి ఒక మంచి జంతువును వేటాడి దాన్ని సిద్ధం చేసి నువ్వు నాకు తీసుకొచ్చి పెట్టు, నేను తిని నిన్ను దీవిస్తా అన్నాడు. ఏ తినకపోతే దీవించలేవా? కొడుకుని దీవించవచ్చా లేదా? అయినా సరే ఆహారం మీద ఆశ చావల, భోజనం మీద ఉన్న ఆశ చావల, మాంసం మీద ఉన్న అపేక్ష చావల, తిని ఇది కానీ దీవించడంట. అంటే ఇస్సాకు కూడా ఏమయ్యాడు? భోజన ప్రియుడు అయ్యాడు. దానివల్ల ఏమైంది? పెద్దోడిని దీవించాలనుకున్నాడు, బదులుగా ఏం జరిగింది? చిన్నోడు వచ్చి మోసం చేసి ఆశీర్వాదాలు పట్టుకుపోయాడు. అవునా కాదా? ఇట్లాగా ఎవరైతే గనక భోజన విషయంలో తమను తాము కంట్రోల్ చేసుకోలేకపోయారో, నియంత్రించుకోలేకపోయారో, వాళ్ళు తొందరగా శోధనలోనికి ప్రవేశించారు. ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా, అంత్య దినాల్లో జాగ్రత్త. దేవుడు నిన్ను శోధించే మొట్టమొదటి విషయం ఏంటంటే ఆహారం విషయం. ఏమిటంటున్నా? ఆహారం దగ్గరే శోధిస్తాడు నిన్ను. నువ్వు నిజమైన క్రైస్తవుడివా, అబద్ధ క్రైస్తవుడు అనేది ఆహారం దగ్గరే బయటపడుతుంది. నువ్వు ఆత్మ సంబంధివా, శరీర సంబంధివా అనే విషయం ఆహారం దగ్గరే తుడిచిపెట్టుకొని పోతుంది. ఒక ఆత్మ సంబంధమైన క్రైస్తవుడు అయితే నువ్వు ఆహారం కోసం అంతగా వెంపర్లాడవు. బిర్యానీల కోసమో, చికెన్ల కోసమో, మటన్ల కోసమో నువ్వు తాపత్రయపడుతూ అదే అని గొప్పగా అనుకుంటున్నావంటే నువ్వు నిజంగా ఆత్మీయుడివి కాదు, కేవలం శరీర సంబంధమైన క్రైస్తవుడు కాబట్టే నువ్వు ఆహారానికి అంత ప్రాముఖ్యత ఇస్తున్నావు అన్నమాట. ఇక్కడే నీ భక్తి ఏంటో తెలిసిపోతూ ఉంటుంది. అక్కడే నువ్వు నిజమైన క్రైస్తవుడివా, నామకార్థ క్రైస్తవుడు అనేది విషయం తెలిసిపోతూ ఉంటుంది. మొట్టమొదటిగా అపవాది మానవులందరినీ శోధించేది ఎక్కడంటే ఆహారం విషయంలోనే. అవ్వని కూడా శోధించింది మొట్టమొదటి ఎక్కడ? ఆహారం దగ్గరే. యేసు ప్రభువును కూడా అరణ్యంలో మొట్టమొదట ఏ శోధన వచ్చింది? ఆహారం దగ్గరే. ఇదిగో ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తిను అన్నాడు యేసు ప్రభువుని. మనం అనుకుంటాం తప్పే ఉంది, యేసు ప్రభు బాగా ఆకలిగా ఉన్నాడు, యేసు ప్రభువుకు దేవుని శక్తి ఉంది, ఆకలిగా ఉంది, అక్కడున్న రాళ్ళు ఉన్నాయి, ఆ రొట్టె అగును గాక అని రాయితో చెప్తే ఆ రాయి రొట్టెగా మారిపోద్ది, తిని ఆకలి తీర్చుకోవచ్చు కదా, తప్పే ఉంది అని అనుకుంటాం మనం. కానీ అక్కడ అపవాది ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుడు తనకిచ్చిన శక్తిని, ఆత్మ సంబంధమైన శక్తిని, ఆత్మ సంబంధమైన వరాన్ని
దేనికోసం వాడమంటున్నాడు? శరీర సంబంధమైన ఆహారాన్ని సంపాదించుకోవడం కోసం వాడమంటున్నాడు. ఇది నిజమైన శోధన. మీకు అర్థమవుతుందండి? దేవుడు నీకు ఇచ్చిన ఆత్మ సంబంధమైన వరాన్ని శరీర సంబంధమైన వాటిని సంపాదించుకోవటం నువ్వు ఉపయోగిస్తున్నావు. ఇంతకంటే భయంకరమైన శోధన ఈ లోకంలో వేరొకటి లేదండి. ఈ దినాల్లో చాలామంది ఇట్లాగే చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేయటం వచ్చా? దేవుడు నీకు ఇచ్చిన అది ఆత్మ సంబంధమైన వరం. లేదు, నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థలు కలుగుతున్నాయా? దేవుడు నీకు ఇచ్చిన ఆత్మ సంబంధమైన వరం. ఇట్లా వాక్యం బోధించే తలాంతు నీకు ఉందా? దేవుడు నీకు ఇచ్చిన ఆత్మ సంబంధమైన వరం అది. ఆ ఆత్మ సంబంధమైన వరాన్ని ఈ దినాల్లో మనుషులు ఏం చేస్తున్నారంటే శరీర సంబంధమైన వాటిని సంపాదించుకోవడం కోసం ఉపయోగిస్తూ ఉన్నారు. చాలామంది బోధకులు ఏమండి సభలకు రావాలంటే ఇదిగో నేను సభలకు వస్తే ప్రసంగం చేస్తే ఇదిగో నాకు ఎంత ఇవ్వాల్సిందే, 20,000, 30,000, 10,000, 15,000 ఒక ప్రసంగానికి నువ్వు ఇస్తే నేను వస్తా. ఎందుకండి? ఎందుకంటే నేను బోధించే విషయాలు అంత గొప్పవి, నేను అంత గొప్ప బోధకుణ్ణి, నేను బోధ చేశానంటే ఇదిగో ఇంత 10, 15,000, 20,000 ఒక ప్రసంగానికి ఇస్తే నేను వస్తా, లేకపోతే రాను. అంటే దేవుడు వాళ్ళకి ఇచ్చే బోధించే వరాన్ని, ఆత్మ సంబంధమైన వరాన్ని వాళ్ళు దేనికోసం వాడుతున్నారు? శరీర సంబంధమైన డబ్బు సంపాదించుకోవడం కోసం వాడుతున్నారు. కాబట్టి జాగ్రత్త. అంత్యకాలంలో అపవాది యొక్క మోసం ఇట్లాగే ఉంటుంది. ఒకనాడు యేసు ప్రభువుని అన్నాడు, ఇదిగో దేవుడు నీకు ఇచ్చిన ఆత్మ సంబంధమైన వరం శరీర సంబంధమైన వాటిని సంపాదించుకోవడం కోసం వాడు అని యేసు ప్రభువుకే సలహా ఇచ్చాడు వాడు. మీకు అర్థమైందండి? ఇదిగో ఈ రాళ్ళు రొట్టెలుగా మార్చి తిను. దేవుడు నీకు ఇచ్చిన ఆ శక్తి ఉంది కదా, ఆ శక్తితో ప్రార్థన చేసి రాయిని రొట్టెగా మార్చేసి నీ శరీర సంబంధమైన ఆకలి తీర్చుకో అని యేసు ప్రభువుకే సలహా ఇచ్చాడు వాడు. ఈ దినాల్లో అదే సలహా చాలామంది పాటిస్తూ ఉన్నారు. ఏమిటి అది అంటే దేవుడు నీకు ఇచ్చిన ఆత్మ సంబంధమైన వరాన్ని శరీర సంబంధమైన వాటిని సంపాదించుకోవడం కోసం వాడే ఆ ఆలోచన. చాలామంది ఇట్లాగే చేస్తూ ఉన్నారండి. చాలామందికి స్వస్థత వరం ఉంటుంది, దేవుడు ఇచ్చిన ఆత్మ సంబంధమైన వరం. అమ్మ ఇదిగో నీ కోసం నేను ప్రార్థన చేస్తా, దేవుడు స్వస్థత ఇస్తాడు, దేవుడు బాగు చేస్తాడు, మరి నాకేమిస్తావు? నాకు తెలిసిన ఒక సేవకుడు యొక్క కుమారుడు అన్నాడు. ఆయన చెప్పాడు, ఏమని? మా నాన్న మంచివాడు కాదండి, డబ్బు ఆశ ఉందండి అంటే, ఏమయ్యా మీ నాన్న ఒక మంచి సేవకుడు కదా, ఎందుకు అట్లా అంటున్నావంటే, ఇదిగో మా నాన్న ఒకళ్ళ కోసం ప్రార్థన చేస్తా అన్నాడు, అమ్మ నీ కోసం ప్రార్థన చేస్తా, దేవుడు నీకు పిల్లల్ని ఇస్తాడు, అయితే నాకేంటి ఉంగరం చేయిస్తావా, చైన్ చేపిస్తావా అని ఇట్లా అంటే వాళ్ళు ఉంగరం చేయించినా చేయించిపోయినా బలవంతం చేసి వాళ్ళ చేత ఉంగరం చేయించుకున్నాడు. 30-40 వేలు అయ్యింది. వాళ్ళు ఇబ్బంది పడ్డారు, పేదవాళ్ళు. అంత ఇబ్బంది పెట్టి వాళ్ళ దగ్గర నుంచి ఉంగరం చేయించుకోవడం అవసరమా అన్నా అని అడిగాడు. నిజమే, ఈనాడు దేవుడు వాళ్ళకిచ్చిన ఆత్మ సంబంధమైన వరాన్ని బంగారం సంపాదించుకోవడం కోసం వాడేవాళ్ళు, డబ్బు సంపాదించుకోవడం వాడేవాళ్ళు, ఇంకా మిగతా ఆస్తుపాస్తులను సంపాదించుకోవడం కోసం వాడేవాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? దేవుడు వాళ్ళకిచ్చిన ఆత్మ సంబంధమైన వరాన్ని శరీర సంబంధమైన వాటిని సంపాదించుకోవడం కోసం వాడుతున్నారు. ఇది మొట్టమొదటిగా అపవాదే యేసు ప్రభువుకు ఆఫర్ చేశాడు. యేసు ప్రభువా, దేవుడు నీకు చాలా శక్తిని ఇచ్చాడు కదా, చాలా పవర్స్ ఇచ్చాడు కదా, ఆ పవర్ ఉపయోగించి ఆ వరం ఉపయోగించుకొని ఈ రాళ్ళు రొట్టెలుగా మార్చి నేను శరీర సంబంధమైన ఆహారం తీసుకోవచ్చు కదా, అంటే నీకు ఇచ్చిన ఆత్మ సంబంధమైన వరాన్ని శరీర సంబంధంగా నువ్వు వాడుకోవచ్చు కదా అని సలహా ఇచ్చాడు. జాగ్రత్త. ఈ దినాల్లో చాలామంది ఇదే ఫాలో అవుతూ ఉన్నారు. అంటే ఆనాడు సాతాను ఇచ్చిన ఆ ఆఫరే చాలామంది ఈనాడు కూడా ఫాలో అవుతూ ఉన్నారు. జాగ్రత్త. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకు ఇచ్చిన ఆత్మ సంబంధమైన వరాన్ని దేనికోసం వాడుతున్నావు? ఉదాహరణకి పాటలు పాడటం దేవుడు నీకు ఇచ్చిన ఆత్మ సంబంధమైన వరం. దేవుని మహిమ కోసం పాడుతున్నావా, డబ్బుల కోసం పాడుతున్నావా? దేవుని మహిమ కోసమే పాడుతున్నావా, లేకపోతే నా పేరు 100 మందిలో వినపడాలి అనే ఆ ఉద్దేశంతో పాడుతున్నావా?
దేవుడు నీకు ఇచ్చిన ఆత్మ సంబంధమైన ఆ వరాన్ని శరీర సంబంధమైన వాటిని సంపాదించుకోవడం ఒకవేళ వాడుతున్నావేమో జాగ్రత్త. ప్రార్థన చేసే వారం, స్వస్థపరిచే వారం, అద్భుతాలు చేసే వారం, బోధించే వారం, ఏవైనా సరే ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైనవి. కానీ ఈ దినాల్లో చాలామంది వీటిని దేనికోసం వాడుతున్నారు? డబ్బు సంపాదించుకోవడానికి, బంగారం సంపాదించుకోవడానికి, ఆస్తిపాస్తులు సంపాదించుకోవడానికి వాడుతూ ఉన్నారు. జాగ్రత్త. కాబట్టి మొట్టమొదటిగా మనం చూడాల్సింది ఏంటంటే, ఆహారం విషయంలో దేవుడు మనల్ని జాగ్రత్తగా చూస్తాడు. అపవాది అయితే మరీ జాగ్రత్తగా పరిశీలిస్తాడు. కాబట్టి ఆహారం విషయంలో మొట్టమొదటిగా మనం జాగ్రత్త పడాలి. క్రైస్తవులుగా ఆహారం అవసరమే మనకి, కానీ దానికోసమే బ్రతకూడదు. అదే పరమావధి అన్నట్లుగా బ్రతకూడదు. తింటే కడుపు నిండుతుంది, తినకపోయినా ఏదో ఒకటి తిన్నా కడుపు నిండుతుంది, ఇబ్బంది ఏమి లేదు. కానీ మాంసమే కావాలి, చికెనే కావాలి, మటనే కావాలి, బిర్యానీయే కావాలి, ఇది ఉంటే ఉంటా లేకపోతే ఉండను అని ఇట్లాంటి మనసు నీకుందంటే నువ్వు అపవాదికి తొందరగా చిక్కిపోతావు, తొందరగా అపవాది ఊరిలో పడిపోతావు. కాబట్టి ఆహారం విషయంలో తప్పనిసరిగా మనం జాగ్రత్త పడాలి. దానియేలు ఆహారం విషయంలో జాగ్రత్త పడ్డాడు. దేవుడు అతనికి ఘనపరిచాడు, ఆ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. కాబట్టి క్రైస్తవులుగా మనం కూడా మొట్టమొదటిగా జాగ్రత్త పడాల్సిన విషయం ఏమిటి? ఆహారం, తిండి విషయంలో జాగ్రత్త పడాలి. ఇక రెండవదిగా అపవాది ఈ లోకంలో ఉన్న అందరినీ శోధించే ఇంకొక విషయం ఏంటంటే, చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 5వ వచనం. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణానికి ఆయనను తీసుకొని పోయి దేవాలయం శిఖరంలో ఆయన నిలబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే నీవు కిందికి దూకు. చూడండి, రెండవ శోధనగా లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి అపవాది అంటే సాతానుడు కల్పించే శోధన ఏంటంటే ఇదే. ఏమిటంటే కీర్తి. నలుగురిలో నేను కనపడాలి, నేనంటే ఏంటో అందరికీ తెలియాలి, నా పేరు అందరిలో మోగిపోవాలి, నా గురించి 10 మంది మాట్లాడుకోవాలి. కీర్తి గురించిన శోధన. ప్రియ క్రైస్తవుడా, జాగ్రత్త. మొట్టమొదటిగా ఆహారం విషయంలో అపవాది శోధిస్తాడు. లేదు, నీకు ఆహారం గురించి పెద్ద ఆలోచన ఏమి లేదు, దాని నుంచి నువ్వు బయటపడతావు. ఇక రెండవసారి అపవాది వేసే ఆ బాణం ఏమిటంటే కీర్తి, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకో, నీవేంటో అందరికీ చూపించు, నీవంటే అందరికీ గుర్తింపు రావాలి నీకు అని అంటాడు. అందుకని యేసు ప్రభుని ఏం చేశాడు? దేవాలయ శిఖరం మీద నిలబెట్టాడు. నిలబెట్టి ఇక్కడి నుంచి కిందికి దూకు. ఎందుకంటే కిందికి దూకితే దేవుని వాక్యంలో ఉంది కదా, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, నీ పాదం రాతికి తగలకుండా వాళ్ళని చేతులతో ఎత్తుకుంటారు అని ఉందిగా. తా వాక్య ప్రకారమే ఇప్పుడు నువ్వు కిందికి దూకితే వాళ్ళు వచ్చి జాగ్రత్తగా నీ చేతుల మీద ఎత్తుకుంటారు. నీవు సేఫ్టీగా ల్యాండ్ అవుతావు, ఏ దెబ్బ తగలకుండా పడతావు, చిన్నగా జాగ్రత్తగా దిగుతావు. నిన్ను చూస్తారు అందరూ కూడా, అబ్బా ఈయన భలేగా దూకాడే, అక్కడ నుంచి ఎక్కడ దాకా దూకినా సరే ఆయనకు ఒక్క చిన్న దెబ్బ కూడా తగలలేదు, నిజంగా ఈయన చాలా గొప్పోడు అని 10 మంది నీ గురించి చెప్పుకుంటారు. ఆ రకంగా నీ పేరు అందరికీ తెలిసిపోతుంది. దూకు అని అంటున్నాడు. అంటే నీ పేరు అందరికీ తెలుస్తుంది, నీ కీర్తి అందరికీ వ్యాపిస్తుంది. కీర్తి కోసమైన శోధన, పేరు కోసమైన శోధన. జాగ్రత్త. ఈ లోకంలో మొట్టమొదటిగా ఆహారం నుంచి బయటపడిన వాళ్ళు ఈ పేరు కోసం ప్రాకులాడుతూ ఉంటారు. సంఘానికి వస్తున్నావా, మందిరానికి వస్తున్నావా, ఏమండి నాకు గుర్తింపు ఉండట్లేదండి, అసలు నన్ను గుర్తించట్లేదండి వాళ్ళు. గుర్తిస్తే కనీసం పాటకన్నా సమయం ఇవ్వాలి కండి, గుర్తిస్తే కనీసం వాక్యం చదవడానికైనా సమయం ఇవ్వాలి కండి, గుర్తిస్తే కనీసం కాసేపు బోధ చెయ్యి అని కనీసం అడగాలి కదండి, గుర్తిస్తే కనీసం ఏదో ఒక పని అప్పగించి పెత్తనం అన్నా ఇవ్వాలి కదండి. నన్ను అసలు గుర్తించనే లేదండి, నేను ఆ సంఘానికి వెళ్తే నాకు అసలు గుర్తింపే లేదండి అని గుర్తింపు కోసం ప్రాకులాడేవాళ్ళు 99% క్రైస్తవులు ఉన్నారండి. ఈనాడు చూడండి, చాలా సంఘాల్లో జరిగేది ఏంటంటే గుర్తింపు ఉంటేనే ఆయన వస్తాడు సంఘానికి,
ఏ గుర్తింపు లేదు. చక్కగా వచ్చి దేవుని వాక్యం వినవయ్యా అంటే ఆయన రాడు. నేనేం ఎందుకు వస్తానండి? నా పొజిషన్ ఏంటి సంఘంలో? ఏం కావాలంట? పొజిషన్, స్థానం ఏంటి నాకు? సంఘ పెద్దగా, లేకపోతే కోశాధికారా, లేకపోతే ఇంకో అధికారా, ఏదో ఒక పోస్ట్ నాకు ఇస్తే నేను వస్తా సంఘానికి, లేకపోతే లేదు. అంటే ఏమి కావాలి చెప్పండి? ఏమి కావాలి? గుర్తింపు కావాలి నలుగురిలో. పలానా వ్యక్తి అంటే పలానా పోస్టు, పలానా వ్యక్తి అంటే ఇదిగో పలానా అధికారి అని ఒక గుర్తింపు ఉండాలి సంఘంలో అని ప్రాకులాడుతూ ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు. జాగ్రత్త, ఇది అపవాది మనకిస్తున్న రెండవ శోధన. పేరు కోసం ప్రాకులాడటం, గుర్తింపు కోసం ప్రాకులాడటం. ఈ దినాల్లో చాలామంది దైవ సేవకుల మధ్య ఉండేది ఇదే. ఆహ్వానిస్తే నాకు గుర్తింపు ఏంటండి? నా పొజిషన్ ఏంటండి? నా స్థానం ఏంటండి అని అడిగేవాళ్లే చాలామంది ఎక్కువ. కాబట్టి యేసు ప్రభువును కూడా అపవాది ఇట్లాగే శోధిస్తున్నాడు. ప్రభువా, నువ్వు దూకితే నీ గురించి అందరికీ తెలుస్తుంది. నిన్ను చూసి అందరు కూడా అని ఏం చేస్తారు? నోరు అప్పగించుకుంటారు. నీ పేరు, నీ ప్రఖ్యాతులు అందరికీ తెలుస్తాయి. దూకు అంటున్నాడు. జాగ్రత్త, అపవాది నిన్ను శోధిస్తాడు అట్లాగా. కీర్తి కోసం ప్రాకులాడమని, గుర్తింపు కోసం ప్రాకులాడమని అపవాది నిన్ను శోధిస్తున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, సంఘంలో కానీ పరిచర్యలో కానీ నీకంటూ గుర్తింపు ఉండాలి, ఉంటేనే వస్తాను లేకపోతే రాను అంటున్నావంటే ఈ రెండవ శోధనలో నీవు ఉన్నట్లే. అంటే అపవాది యొక్క రెండవ శోధనలో నువ్వు ఇరుక్కుపోయినట్లే. అపవాది యొక్క చిక్కులో నీవు ఉన్నట్లే, వాడి చేతిలో నీవు ఉన్నట్లే. ఇక యేసు ప్రభువుకి చూపిస్తున్న ఈ శోధనకి అపవాది ఏమంటున్నాడు? ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, నీ పాదము రాతికి తగలకుండా వాడు చేతుల్లో ఎత్తుకుంటారు కదా అని అన్నాడు. కానీ నిజానికి కాంటెక్స్ట్ మార్చి చెప్తున్నాడు. ఏమిటి కాంటెక్స్ట్ మార్చి చెప్పడం అంటే? అక్కడ రాయబడిన మాట దేని గురించి అంటే చూద్దాం ఒకసారి. 91వ కీర్తన 11, 12 వచనాల్లో మనం చూస్తే కనుక అక్కడ ఏముంటుందంటే జాగ్రత్తగా వినండి. నీవు మార్గంలో వెళ్తా ఉన్నప్పుడు, నీవు నడుచు మార్గం అంతటిలో అని ఉంటుంది అక్కడ. కానీ ఇక్కడ మార్గం గురించి చెప్పట్లే అపవాది. నువ్వు దూకు, దేవదూతలు వచ్చి కాపాడతారు. కానీ అక్కడ దేవుడి వాక్యం ఏముంది? నీవు నడుచు మార్గం అంతటిలో ఆయన అని ఉంది. అంటే నీవు మార్గంలో వెళ్తా ఉన్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, ఇదిగో నా బిడ్డ బయలుదేరుతున్నాడు, కాబట్టి మీరు అలర్ట్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, అతనికి ఏ అపాయం కానీ ఏ కీడు రాకుండా ఉండండి, జాగ్రత్తగా చూసుకోండి అని దేవుడు తన దూతలకి నీ గురించి నా గురించి ఆజ్ఞాపిస్తాడు. అంతేగాని ఇక్కడి నుంచి దూకేటప్పుడు డొల్లేటప్పుడు కాదు కదా. కానీ అపవాది ఏమంటున్నాడు? ఆ సందర్భాన్ని అంతా మార్చేసి నీవు ఇక్కడి నుంచి దూకు, ఇదిగో దేవుని వాగ్దానం ఉంది కదా, నీకు ఏ హాని కలగకుండా, నీకు ఏ దెబ్బ తగలకుండా వాళ్ళని కాపాడాలి అంతే అంటున్నాడు. జాగ్రత్త. కొన్నిసార్లు దేవుని వాక్యాన్ని చూపించే అపవాది మనలను మోసం చేస్తూ ఉంటాడు. దేవుని వాక్యాన్ని చూపించే అపవాది మనలను శోధిస్తూ ఉంటాడు. దేవుని వాక్యంలో నుంచే ఉంది కదా అని యేసు ప్రభువుకే చూపించి యేసు ప్రభువుని అపవాది శోధిస్తూ ఉన్నాడు. ఎక్కడ? దేవుని వాక్యం చూపించే. మీకు అర్థమైందండి? ఈ దినాల్లో చాలామంది అబద్ధ బోధకులు ఎందుకు వచ్చినాయి అంటే దేవుని వాక్యం చూపించే. ఇదిగోండి దేవుని వాక్యం ఇట్లా ఉంది అని వాళ్ళు ఒక అబద్ధ బోధ చేస్తారు. మళ్ళీ ఇంకో ఆయన వస్తాడు, ఇదిగోండి దేవుని వాక్యం ఇట్లా ఉంది అని ఈయన ఇంకొక బోధ చేస్తాడు, అబద్ధ బోధ. ఇట్లాగా దేవుని వాక్యాన్ని చూపించే తప్పుదారి నడిపించే వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. అపవాది కూడా యేసు ప్రభువుకి వాక్యాలు చూపించాడు, బైబిల్ చూపించాడు, ఇదిగో ఉంది కదా దూకు అని. కానీ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్లో చూపించాడు. ఈ జ్ఞానం నీకు నాకు ఉంటే మనం జాగ్రత్త పడతాం. అసలు ఇది ఈ సందర్భానికి సంబంధించింది కాదు, అయినా సరే ఎందుకు చూపిస్తున్నావు అని మనం అప్పుడు జాగ్రత్త పడతాం. ఇంకా అపవాది యేసు ప్రభుకి ఏమంటున్నాడు? దేవాలయ శిఖరం మీద నిలబెట్టాడు, ఇక్కడి నుంచి దూకు అంటున్నాడు. దూకాల్సిన పని ఏమిటి? మెట్లు ఉన్నాయా లేవా దేవాలయానికి? చెప్పండి. మెట్లు ఉన్నాయి. దేవాలయం కట్టారంటే ఇక్కడ నుంచి పై దాకా వెళ్ళడానికి కంపల్సరీగా మెట్లు ఉంటాయి. మెట్లుంటే దూకాల్సిన పని ఏంటి? నిజంగా మెట్లు లేవు, ఇక తప్పదు, అప్పుడు దూకు,
దేవుడు నిన్ను కాపాడతాడో లేదో అప్పుడు చూద్ది కానీ. అరే మెట్లుంటే మెట్లు వాడకుండా నువ్వు దూకితే ఎట్లా ఉంటుంది అది? ఈ దినాల్లో కూడా చాలామంది విశ్వాసులను ఇట్లాగే మోసం చేస్తూ ఉన్నారు. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. నీకు ఏదైనా ఒక రోగం వచ్చింది, శరీర సంబంధమైన రోగం. నువ్వేం చేయాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళడమో, దానికి సంబంధించిన ఇంజెక్షన్ తీసుకోవడమో, ఒక ట్యాబ్లెట్ వాడటమో చేయాలి. ఇవి దేవుడు నీకు ఏర్పాటు చేసిన మెట్లు. అనారోగ్యం నుంచి బయటపడటానికి, ఆ వ్యాధి నుంచి బయటపడడం కోసం దేవుడు నీకు ఏర్పాటు చేసిన మెట్లు. వాటిని వాడను, నేను డైరెక్ట్గా దూకేస్తాను, దేవుడే నన్ను కాపాడాలి అని అంటే ఎట్లా ఉంటుంది? చాలా సంఘాల్లో సేవకులు సైతం దీన్నే బోధిస్తూ ఉన్నారు. నువ్వు మెట్లు వాడొద్దు అంటే నీవు డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దు, ఇంజెక్షన్ తీసుకోవద్దు, టాబ్లెట్లు అసలే వాడొద్దు, ట్రీట్మెంట్లు ఏమి వాడొద్దు, దేవుడే నిన్ను కాపాడతాడు, కాపాడాలి, నువ్వు అక్కడి నుంచి దూకు అన్నట్లుగా చేస్తున్నారు. కాబట్టి జాగ్రత్త. దేవుడు మనకిచ్చిన ఈ డాక్టర్స్ అని కానీ, టాబ్లెట్లు, ఇంజెక్షన్ ఇవన్నీ కూడా దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన మెట్లు ఇవి. వీటిని ఉపయోగించుకొని నీ అనారోగ్య పరిస్థితి నుంచి నువ్వు కిందికి రావాలి. అంతేగాని మెట్లు ఉన్నా సరే నేను వాడను, దేవుడే నన్ను కాపాడాలి, నేను దూకుతాను అంటే జాగ్రత్త. దేవుణ్ణి నువ్వు శోధిస్తున్నావు అన్నమాట. ఒక మాటలో ఏం చేస్తున్నావు? దేవుణ్ణి శోధిస్తున్నావు. జాగ్రత్త. చాలామంది కరోనా సమయంలో ఇట్లాగా దేవుణ్ణి శోధించిన వాళ్ళు ఉన్నారు. కరోనా వచ్చింది, దేవుడు మన కోసం ముందుగానే ఇంజక్షన్లు సిద్ధం చేశాడు, టాబ్లెట్లు సిద్ధం చేశాడు, ఇవన్నీ కూడా మనం ఉపయోగించి దాని నుంచి బయటపడాలని. కానీ చాలామంది వాడకుండా, దేవా నన్ను కాపాడుతావా లేదా నువ్వు అని చెప్పేసి అట్లాగే ఉండి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ దినాల్లో కూడా అట్లాంటి వాళ్ళు ఉన్నారు. జాగ్రత్త. దేవుడు నీకు మెట్లు ఏర్పాటు చేస్తే ఆ మెట్లు ఉపయోగించుకొని నువ్వు దిగి రావాలి తప్ప, ఒకవేళ ఇట్లాంటి మెట్లు లేని పరిస్థితి వస్తుంది. ఉదాహరణకి నువ్వు ఎక్కడో అరణ్యంలోకి వెళ్ళిపోయావు, ఏదో ఎడారిలో ఉన్నావు, అక్కడ నీకు జ్వరమో లేకపోతే శరీర సంబంధమైన ఏదో వ్యాధి వచ్చింది, అక్కడ నీకు అందుబాటులో డాక్టర్ లేడు, వైద్యుడు లేడు, ట్రీట్మెంట్ లేదు, ఇంజెక్షన్లు టాబ్లెట్లు అందుబాటులో లేవు, ఇక ఏ మెట్లు లేవు అక్కడ. అట్లాంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. మీకు అర్థమైందా ఈ మాట? మెట్లు ఉన్నప్పుడు నీవు వాటిని వాడాలి. మెట్లు లేవు, తప్పనిసరిగా దేవుడు దానికి రెస్పాన్సిబిలిటీ అవుతాడు, తప్పనిసరిగా దేవుడు దాన్ని తీసుకుంటాడు. ఇట్లాగా మెట్లు ఉండి కూడా నువ్వు వాటిని ఉపయోగించకపోతే దేవుణ్ణి శోధించడం లాంటిదే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో అంత్య దినాల్లో అపవాది ఇట్లాగా మోసం చేస్తూ ఉంటాడు. ఆహారం విషయంలో మోసం చేసి నిన్ను ప్రలోభానికి గురి చేసి తన వైపు తిప్పుకుంటాడు. లేదా కొన్నిసార్లు కీర్తి ప్రతిష్టలు సంపాదించుకునేలాగా నిన్ను ప్రేరేపించి, సంఘంలో నీకంటే ఒక స్థానం ఉండాలి, లేకపోతే ఎట్లాగా అని నీలో గర్వాన్ని పుట్టించి నిన్ను తన వైపు లాగేసుకుంటాడు. లేదు, దేవుని వాక్యాన్ని చూపించి నిన్ను మోసం చేసే అవకాశం కూడా ఉంటుంది. అంత్య దినాలు అపవాది చాలా చురుగ్గా పనిచేస్తూ ఉంటాడు. జాగ్రత్తగా ఉండాలి. ఇక మూడవదిగా, అపవాది ఈ లోకంలో ఉన్న అందరినీ కూడా అన్ని విషయాల్లో కామన్గా శోధించే మూడవ విషయం ఏంటంటే, చదువుదా మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనం. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యాలని వాటి మహిమను ఆయనకు చూపించి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేస్తే వీటన్నిటినీ నీకు ఇస్తాను. మూడవదిగా అపవాది చివరిగా చేసేది ఏంటంటే సాగిల పడేలాగా చేస్తాడు. దేనికి సాగిల పడాలి? దేవునికి కాదు. నీవు నాకు సాగిలపడి నమస్కారం చేస్తే, ఇదే కదా అన్నది, నాకు సాగిలపడి నమస్కారం చేస్తే ఇదంతా నీదే, నీకు ఇచ్చేస్తా అంటే సాగిలపడి నమస్కారం చేసేలాగా నిన్ను శోధిస్తాడు. ఎవరికి? దేవునికి కాదు నువ్వు సాగిలపడాల్సింది, నాకు, నేను సృష్టించిన ఇదిగో వీటికి, అంటే నా ప్రతిరూపాలుగా ఉన్న ఈ లోకంలో ఉన్న వాటికి,
నువ్వు సాగిలపడాలి. దేవునికి కాకుండా నీవు దేనికి సాగిలపడ్డా సరే అది దేవుణ్ణి శోధించడమే. మీకు అర్థమైందండి? అపవాది మనల్ని దేనికి ప్రేరేపిస్తాడంటే దేవునికి మాత్రం సాగిలపడొద్దు. ఇక మిగతా వేటికి నువ్వు సాగిలపడ్డా ఇబ్బంది ఏమి లేదు, ఇక నాకే చెందుద్ది ఆ ఆరాధన. అంటే దేవుణ్ణి కాకుండా ఈ లోకంలో ఉన్న దేన్నైనా సరే ఆరాధించేలాగా నిన్ను ప్రేరేపిస్తాడు. మొట్టమొదటి శోధన ఆహారం. దాని నుంచి నువ్వు బయటపడ్డావా, వెల్ అండ్ గుడ్, బాగుంటుంది. లేదు, రెండవది కీర్తి విషయంలో కానీ, తర్వాత దేవుని వాక్య జ్ఞానం విషయంలో కానీ చూపించి కూడా శోధిస్తూ ఉంటే దాన్ని కూడా జాగ్రత్తగా నువ్వు బయటపడ్డావా, చేయించావా. ఇక మూడవసారికి ఏం చేస్తాడంటే ఆరాధించే విషయం దగ్గర చూస్తాడు. ఎవరిని ఆరాధిస్తున్నావు, లోకంలో దేవుణ్ణా లేకపోతే ఇంకొకళ్ళనా, ఇది చూస్తాడు. దేవుడు అన్నాడు, యేసు ప్రభు, మీరు దేవుణ్ణి సిరిని సేవించలేరు అన్నాడు. అన్నాడా లేదా? మీరు దేవుణ్ణి అయితే దేవునన్నా సేవించాలి, సిరినన్నా సేవించాలి. దేవునికన్నా ఆరాధన చేయాలి, సిరికన్నా ఆరాధన చేయాలి. దేవునన్నా పూజించాలి, డబ్బునన్నా పూజించాలి. ఏవైనా రెండే చేయాల్సింది. కానీ ఈ లోకంలో చాలామంది చేసేది ఏమిటంటే దేవుణ్ణి కాకుండా సిరిని మాత్రమే సేవించే వాళ్ళు ఉన్నారు. దేవుణ్ణి కాకుండా డబ్బును మాత్రమే పూజించే వాళ్ళు ఉన్నారు. ఒక రూపాయి నోటుకి లేదా 10 రూపాయల నోటుని ఇట్లా కళ్ళకు అద్దుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ఏం చేస్తున్నావు? దాన్ని ఆరాధన చేస్తున్నావు కాదా? 100 రూపాయల నోటు కింద పడితే తీసి కళ్ళకు అద్దుకుంటున్నావు అంటే నువ్వు దాన్ని ఏం చేస్తున్నావు? దానికి ఆరాధన చేస్తున్నావు కదా. అంటే నీకు తెలియకుండానే దేవునికి చెందాల్సిన ఆరాధన నువ్వేం చేస్తున్నావు? సృష్టించబడిన ఆ కాగితానికి ఇచ్చేస్తున్నావు, లేదా తయారు చేయబడిన ఆ బంగారానికి ఇచ్చేస్తున్నావు, లేదా వెండికి ఇచ్చేస్తున్నావు. ఇట్లాగా దేవునికి చెందాల్సిన పవిత్రమైన ఆ ఆరాధన నీ దగ్గర నుంచి దొంగిలిస్తాడు అపవాది. దేవుణ్ణి తప్ప నీవు దేన్ని ఆరాధించినా అది వాడికి ఇష్టమే, వాడికి సంతోషమే. కాబట్టి ఈ లోకంలో అన్నిటినీ నువ్వు జాగ్రత్తగా పోయినా ఇక్కడ మాత్రం అపవాది దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుణ్ణి సేవిస్తున్నామా లేక ఈ లోకంలో వేరే దాన్ని సేవిస్తున్నామా? కొన్నిసార్లు డబ్బే ఉండనక్కర్లేదు, దాని స్థానంలో ఏదైనా ఉండొచ్చు. మొత్తానికి దేవుడు తప్ప ఇక ఏదున్నా సరే ఆ ఆరాధన ఎవరికి చెందిద్ది? సాతానికే చెందుతుంది. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్త. అంత్యకాలం భయంకరమైన శోధనలు అపవాది నీ మీదకి తీసుకొచ్చి పెడతాడు. నీవు అనుకుంటా ఇవన్నీ కామనేలేండి, అందరికీ చేసేయకండి, తప్పే ఉందండి. అందరూ ఆహారం విషయంలో శోధన అంటారు, నేను ఒక్కడినేనా అండి? అందరూ మాత్రం దానికోసం ఆశపడట్లేదా? నేను మాత్రం ఆశపడితే తప్పే ఉందండి అని నువ్వు సమర్థించుకుంటావు. అలా సమర్థించుకునేలాగా కూడా అపవాది నిన్ను ప్రేరేపిస్తాడు. మాట్లాడు, గట్టిగా మాట్లాడు. ఏందంట? నువ్వు ఒక్కడవేనా ఆశపడేది? మిగతా వాళ్ళందరూ ఆశపడట్లేదా? అడుగు, గట్టిగా అడుగు, ఏంటి వెనక తగ్గేది అని ఆ రకంగా కూడా నిన్ను ప్రోత్సహిస్తాడు. కాబట్టి జాగ్రత్త. అంత్యకాలంలో అపవాది ఇచ్చే ఈ భయంకరమైన శోధనల నుంచి నువ్వు విడిపించబడాలి. ఈ లోకంలో ప్రతి ఒక్కరి అట్లాగా శోధిస్తూనే ఉంటాడు. ఆనాడు ఏదైనా తోటలో అవ్వను కూడా ఇక్కడే శోధించాడు. ముందు ఆహారం విషయంలో శోధించాడు. పండు ఎట్లా ఉందంట? చూడడానికి రమ్యంగా ఉంది, తింటే రుచిగా ఉంటుందని, ఆ వివేకం ఇచ్చేదని ఇవన్నీ చూసింది. అంటే నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్మం, ఈ 3 కూడా దేనికి వచ్చేసినాయి? ఆ పండు ద్వారా అవ్వలోకి ప్రవేశించినాయి. 5 దినాల్లో కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం ఈ 3టిని దేవుడు లోకంలో చూస్తూ ఉన్నాడు. అపవాది ఈ 3టిని ప్రతి ఒక్కళ్ళ మీద వాడుతూ ఉన్నాడు. జాగ్రత్త. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఆహారం గురించిన నువ్వు కంట్రోల్ ఉందా? నియంత్రించుకుంటున్నావా? పేరు కోసమో ఇంకా దేనికోసమో ప్రాకులాడుతున్నావా సంఘంలో? జాగ్రత్త, నువ్వు శోధనలో ఉన్నావని అర్థం. లేదు, దేవునికి కాకుండా ఇక దేనికైనా ఆరాధన చేసే మనసు నీలోకి వస్తుందేమో. ఒకవేళ దేవునికి కాకుండా దేనికైనా ప్రాముఖ్యత ఇచ్చే మనసు నీలోకి ఉంటుందేమో. జాగ్రత్త, నువ్వు శోధనలో ఉన్నావు, అపవాది యొక్క ఉరిలో ఉన్నావు, చిక్కులో ఉన్నావు. అందుకనే ప్రభు అంటున్నాడు, జాగ్రత్త, అంత్యకాలం అపాయకరమైన రోజులు, ఎవడూ కూడా మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి అంటున్నాడు.
నిజమే, అపవాది ఈ రకంగా మనల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనలను మనం జాగ్రత్త పడాలి.